సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో కూడా మీటింగ్ పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలలు పాలన మీద, అభివృద్ధి మీద ఆయన ఫోకస్ పెట్టారు. అయితే కష్టపడి పనిచేసిన కార్యకర్తలని గుర్తించి వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేలకైతే దిశానిర్దేశం చేశారు. పూర్తిగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, అలాగే పార్టీకి నిరంతరంగా అప్పుడు కష్టపడి బలోపేతం చేసిన వారికి ప్రాధాన్యతనిస్తానని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ వరకే దాదాపు ఒక 10,000 నామినేట్ పదవులు, అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోస్టులు మొత్తాన్ని కూడా భర్తీ చేసేస్తాం జూలై నాటికి అనేసి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పదవులు ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే వేరే పార్టీ నుంచి కొత్తగా పార్టీలు వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వము, కేవలం మొదటి నుంచి టీడీపీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ 7 నెలలు అభివృద్ధి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. నిత్యం ప్రజలలో ఎమ్మెల్యేలు, మంత్రులు మమేకమై ఉండాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించారు కాబట్టి ఎక్కువగా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏదో ఎన్నికలు వచ్చినాయి కదా, గెలిచేసాం కదా అనేసి కార్యకర్తలు నిర్లక్ష్యం చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. పూర్తిగా తమ ఎమ్మెల్యే పనితీరును బట్టే తమకు రాజకీయ భవిష్యత్తులో మరిన్ని పదవులు ఇవ్వాలన్నా, 2029లో మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలన్నా సరే పూర్తిగా వాళ్ళు పనితీరును బట్టే వాళ్ళకి నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వాలా లేదా అనేది కూడా డిసైడ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. అంటే 2029 టార్గెట్గా ఇప్పటి నుంచి కలిసి పని చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అంటే గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అనేది కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటేనే, వాళ్ళ పనితీరు నచ్చితేనే వాళ్ళకి టికెట్లు ఇస్తామని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక మరోపక్క దాదాపు 204 మార్కెట్ యార్డు చైర్మన్ పదవులు కావచ్చు, అలాగే 1100 పోస్టుల వరకు కూడా దేవాదాయ శాఖలో ధర్మ మండలికి సంబంధించిన పోస్టులు కావచ్చు, అలాగే నామినేటెడ్ సంబంధించి గ్రామ స్థాయి నుంచి కూడా అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని పోస్టులను భర్తీ చేశారు. అటు సాగునీటి ఎన్నికలకి ఎలక్షన్స్ పెట్టడం కావచ్చు, సహకార సంఘాలకి, సొసైటీలకి కావచ్చు, వీటన్నిటిని చైర్మన్లు, డీసీబీసీ చైర్మన్లు, వీటన్నిటిని కూడా భర్తీ చేస్తూ వస్తున్నారు. పూర్తిగా కార్యకర్తలకు సంబంధించి మరొక కీలక దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండి పార్టీకి కష్టపడిన వారికి నామినేట్ పదవులు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇక ప్రజలకు సంబంధించి కూడా పాలన ఎలా జరుగుతుంది, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అలాగే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి IVR కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తాను. పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన పదవి ఏదైనా సరే, గ్రామ స్థాయి నుంచి మండల రాష్ట్ర స్థాయి వరకు ఏ పదవి ఇచ్చినా సరే 2 సంవత్సరాల పనికాలం ఉంటుంది. ఆ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పనితీరుని బట్టే వాళ్ళని సమీక్షించి పూర్తిగా ఆ పదవికి వాళ్ళు న్యాయం చేశామనిపిస్తేనే రాజకీయంగా మరిన్ని పదవులు ఇస్తారని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.